dance with ex-contestants. మీ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ సూపర్. వణుకుతాయి చేతులు నవి. ఇలా సడన్ గా డాన్స్ చేయలేదు. చాలా స్లోరా. అదే రాజుగడ అయితే లెట్స్ రైడా లెట్స్ రైడా లెట్స్ రైడా లెట్స్ రైడా. వాడు ఎక్కడున్నా రాజారా. బొమ్మోలే ఉన్నదిరా పోరి బం బం బాటుగుందిరా నారి. లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. నాకు అసలు అంశు ఎక్కువ డాన్స్ చేయలేదని ఫీల్ వచ్చింది. బిహైండ్ ద కెమెరా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోయారు. అందుకే ఇది చూడండి మీరు అంటే అది ప్రాపర్గా ఉండదు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఆపర్చునిటీ కోసం. దీన్ని గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. చాలా ముద్దుగా ఉన్నారు మీరు, కానీ మీ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగున్నాయి. సముద్రంలో షార్క్ ఇలా ఇలా వెళ్తది, అలా వెళ్ళి వచ్చారు మీరు ఝాన్సీ పైన. ఆ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కండక్టర్ జాబ్ నుంచి సినిమాకి వచ్చి సూపర్ స్టార్ అయ్యారు. నువ్వు కూడా కండక్టర్ జాబ్ నుంచి ఈ టీవీకి వచ్చి మా అందరి మనసులో లేడీ సూపర్ స్టార్ అయ్యావు. యమహో నీ యమ యమాదం చెలరేగిల్దియగ దిగ తాపం. నమః నీ ఝమ ఝమాటం సుడిరేగింది ఎడపెడతా. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నువ్వు ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నావు సూపర్ 6 లో? మా సూపర్ 6 ప్రెసిడెంట్ ని ఛాలెంజ్ చేద్దాం. వారే వా. ఏమ్మా ప్రెసిడెంట్ ఇస్ అబ్సెంట్. మెడిటేషన్ ఉన్నా డిస్టర్బ్ చేయకండి. ఛాలెంజ్ గా ఏమన్నా ఇది. అరే ఛాలెంజ్ కర్రే. మీ ప్లేస్ ని నేను రిప్లేస్ చేస్తా ఇప్పుడు. దానికి నేను ఎందుకు కిందకి రావడం? వచ్చి కూర్చో వచ్చి కూర్చో. నేను బాటమ్ 6కి వెళ్ళినా నేను ఫీల్ అవును. ఇప్పుడు ముగ్గురు టైటిల్ విన్నర్స్ ఉన్నప్పుడు వెళ్తే పెద్ద ఎఫెక్ట్ పడదు. ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరి తినే. బ్యూటిఫుల్ యాక్ట్ గైస్. ఒక అమ్మాయికి ఇయర్ రింగ్స్ ఎంత అందాన్ని తీసుకొస్తాయో మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ అంతే అందంగా తీసుకొచ్చింది. ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే. ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే. డాన్సర్స్ అందరికి అది చాలా రెస్పెక్ట్ఫుల్ షూస్. అలాంటి షూస్ తీసి అక్కడ వేసారంటే ఇట్ షోస్ హౌ మచ్ యు లవ్ దేర్ యాక్ట్ అన్నది. హ్యాట్స్ ఆఫ్ గైస్. కనుల దానా నీ విలువ చెప్పుమైన నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే. ఓ నొక మాట రాక మూగబోతినే. పండు బ్యూటిఫుల్ పండు. ఏది ప్రియతమా నీ కీర్తిలో కలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలక చిలక. యు జస్ట్ రైట్ పర్ఫెక్ట్ గా ఉంది. చక్కన కాలం నాటి చెక్కిన శిల్పం ఒకటి కన్నెగా వచ్చిందంట చెలియా. నీ సొగసుకేది సాటి.
ఈ రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేసేటువంటి టైం. వెరీ వెరీ టఫ్ డిసిషన్. ఇంత టఫ్ గా ఉండాలి. ఇట్స్ సో డిఫికల్ట్ టు డిసైడ్. మేమిద్దరూ వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఒక రౌండ్ కోసం. అల్లుడి నుంచి ఏం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో? మంచి అల్లుడు అండి. నేను ఏం చెప్తాను అది చేస్తారు. ఇప్పుడు కాదండి, పిక్చర్ లో చెప్తున్నాను. ఈ రోజు నా కొడుకు పెళ్లి. ఎవరితో మాట్లాడుతున్నావు ఫోను? ఎవరితో సిగ్గుసేరం లేదురా? తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ రాత్రి అంతా ఖాళీ కదా డాడీ. ప్లేట్ 600 400 ప్లేట్లు పెట్టా. ఎన్ని ప్లేట్లు తింటే అన్ని ప్లేట్లు కట్టాలి. బిర్యానీ పెట్టండి. బాలా ఇదే ఇంకో ప్లేట్. గులాబ్ జామ్ పెట్టు. గులాబ్ జామ్ అయితే ఇంకో ప్లేట్. ప్లేట్ తీసి పడేస్తే మీ అయ్య కట్టాలి డబ్బులు. ట్యూషన్కి ఎందుకు రావట్లేదు? ఎంతకి తెగించారా? ఏంటి ఏమైందిరా? పెద్దమ్మా నువ్వు ఒక్కదానివి వచ్చావా? పెద్దనాన్న రాలేదా? పెద్దనాన్న దద్దమ్మ రాడాయనే. నా పేరు నోకరాజ్ అయినా మీ గుండెకాయ క్యారెక్టర్. మీరు డాన్స్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ చేశారు చూడండి. మీకు నచ్చకపోతే ఇంకొకసారి. ఈ రోజు రాజమౌళి గారి సినిమా షూటింగ్ ఉంది. ఓకే. జబర్దస్త్ షూటింగ్ ఉంది. నువ్వు ఏ షూటింగ్ వదిలేస్తావు? రాజమౌళి గారి షూటింగ్ వదిలేస్తా. నీకు పిచ్చి పట్టిందా? రాజమౌళి గారి షూటింగ్ లో నోకరాజ్ ఉండడు కదా రష్మి. పేరు వద్దా? నాకు మంచి పేరు లేకపోయినా పర్లేదు, ఆ నోకరాజ్ ఇంటి పేరు ఉంటే చాలే. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది. ఇంద్రజ గారి లిప్స్ పాట కొంచెం ముందు నుంచి పెట్టుంటే అక్కడి నుంచి ఎంత బాగుంది. అంటంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? చంద్రుడికి జడ్జిమెంట్ చెప్తాను ఎలా తిరగాలని. నీకు దానవరా బాబు. నిన్నే మా పెళ్ళైంది. ఈ రోజు దాచుకున్న శక్తినంతా ధారాళంగా ఖర్చు పెట్టే రోజు, దంపతులు నవ్వుకునే రోజు, మంచం ఏడ్చే రోజు. మీ బామ్మ ఎందుకు వచ్చింది? నేనే రమ్మన్నానండి. అయినా ఇంకా ఇక్కడే ఉన్నావేటే? మీ ఫస్ట్ నైట్ కదా, లోపలికి వెళ్ళండి. జింకు చకా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. శిల్ప, అదేంటి నువ్వు ఈ టైంలో వచ్చావు? వస్తే శిల్పి మా ఆయన వస్తే ఎట్లాడు? నా బొమ్మలో ఒక బొమ్మలాగా భంగం పెట్టి నిల్చోపో. ఇదే సార్ నా భార్య, అడగండి. ఈ శిల్పాలలో ఎవరో ఒక మనిషి ఉన్నాడని నాకు డౌట్ వస్తుంది. నేను 3 లెక్కెట్టే లోపల వాడెవడో నా దగ్గరికి వచ్చాడా వదిలేస్తా. 1 2 3 ఏంట్రా ఇంతమందిని చెక్కిందా? ఒక రోజు పాటు నీ సెల్ ఫోన్ నా కూతురికి అంటే నువ్వు వేరే అమ్మాయిని చూసావా? దిస్ కంటెస్ట్ ఇస్ గుడ్ ఆర్ నాట్? సూపర్. ఐ థింక్ దిస్ గై ఎక్స్‌పీరియన్స్డ్ అనుకుంటా. ఏ అమ్మాయిని చూడలేదు కదా? నీ ఫోన్ ఏదమ్మా? ఇవ్వాలా నాన్న? నువ్వు ఫైర్ అమ్మా. మా సిస్టర్ ఫైర్ రా. అన్నయ్య యు టెల్ అగైన్. మై సిస్టర్ ఫైర్. మా సిస్టర్ ఫైర్ రా. నాకు మెసేజ్ వచ్చినది కనిపెట్టేసింది, దాని మెసేజ్లు మాత్రం కనిపెట్టలేకపోతున్నా. అమ్మాయిలు అంత ఈజీగా దొరకర్రా. నేను చూడు ఇప్పటి వరకు ఎవరికైనా దొరికానా? ఫోన్ పే చూడరా బేటా. ఏమైందిరా? నా కూతురు నిప్పా తుప్పా అడుగు. వాట్ ఈస్ యువర్ సిస్టర్? ఫైర్. అది వైల్డ్ ఫైర్. టాక్సీ ఓడితోటి, ఫుడ్ డెలివరీ ఓడితోటి చార్జ్ చేస్తుంది నీ కూతురు. అన్నయ్య ఒట్టన్నయ్య. మనసు நம்ம 2 பேரும் எப்படி இருக்க? பேர் எப்படி இருக்கு? சரத்குமார் சார் நீங்களே சொல்லணும். நாங்க 2 பேரும் எப்படி இருக்கோம் பக்கத்துல சேர்ந்தா? అంటే బిర్యానీயும் பாயாசம் மாதிரி இருக்கும்.
కుమార్ సార్ ఈ ఏజ్ లో కూడా మీ బాడీ ఫిట్నెస్ ఉంటుంది సార్, దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ రఫ్ గా మీరు ఇప్పుడు కూడా 40-41 చెప్పుకోవచ్చు సార్. 35. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఫైనల్ గా నాకు కూడా పెళ్లి టైం వచ్చేసింది. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా వచ్చానే హంస వైభోగంగా. నేను కూడా ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నాను. మరి నా పెళ్లిని అంత గ్రాండ్ గా చేసుకోవాలి అంటే ఎవరుంటారని అనుకున్నాను. ఇక్కడికి వచ్చేసాను. నువ్వు గోల్కొండ హ్యాపీగా ఉంటావా, చార్మినార్ హ్యాపీగా ఉంటావా? గోల్కొండ. శ్మశానంలో హ్యాపీగా ఉంటావా, మీ ఇంట్లో హ్యాపీగా ఉంటావా? శ్మశానం. నువ్వు ఎంతకీ మీ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? మా ఆవిడ లేనప్పుడు. క్వశ్చన్లన్నీ మగవాళ్ళని అడుగుతున్నారు, ఆడవాళ్ళని సరే అడగట్లేదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? మా ఆయన నా గుప్పెట్లో ఉన్నప్పుడు. ఈ ఊరు కాపు ఇంకో కూరలు బ్రతకాలి తప్ప చచ్చిపోతా ఉన్న మాట రాకూడదు. నేనైతే చచ్చిపోను. ఎవరినైనా నేను చంపేస్తాను కానీ ఆయన చంప. ఒక ప్రాణం ఈ భూమికి రాపోతుంది. వెరీ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ డెలివరీ అండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ వెరీ ఎమోషనల్. పెళ్ళైన కొత్తలో సరసాలు ఎలా ఉంటాయి? అవకాశం నాకు నరేష్ కొట్టారు కదా, అలా మా ఆయన ఎక్కువ చేస్తాడు. నువ్వు సామాన్యుడు కాదురా. ఇప్పుడు వాళ్ళని లాక్కెళ్తున్నారు కదా, అంత కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదు, అలాంటివి ఉన్నాయి. అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ నా జీవితంలోకి వచ్చావే సందమామ. సూపర్ అండి. నన్ను ప్రాణంగా ప్రేమించినావే, ఇంట్లో మనలెన్నో పట్టావే, ధైర్యంగా ముందుకొచ్చావే, నన్ను దక్కించుకున్నావే. మీరెంత కట్టం తీసుకున్నారు? 1000 రూపాయలు. మరి 1000 రూపాయల కట్టంలో ఎంత బంగారం కొన్నా మరి అడగవా? ఎంత కొన్నారు? 3 తులాలు కొన్నా. మరి 3 ఆరు ఎంత అయింది? 1800 బొక్క. 300 బొక్క. 50 సంవత్సరాలు భరేస్తున్నాను. అది అడగవా? డెమో అంట. నా భర్త అయితే మటుకు నా చేతుల మీద వెళ్ళిపోతే మటుకు నాకు అదే సంతోషం. ఎందుకంటారా, అదే ఆడ చచ్చిపోయి మగోడు ఉండిపోతే ఆడ కష్టాలు ఎవరు చూడరు. నేను అదే మా ఆయన దేవుడు కోరుతాను, ఎప్పుడైనా నా చేతుల మీద పోవాలని అదృష్టం. నేనైతే ఎలాగైనా బ్రతికేస్తాను, మా ఆయన అయితే బతకలేడు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. హెవీ ఎంటర్టైన్మెంట్ లోడింగ్. నిజం చెప్పు, నువ్వు నా ప్రోగ్రామ్
ప్రోగ్రామ్ లో చూసి పెరిగావు కదా, సేమ్ స్టెప్ లేసావు. వాళ్ళల్లో నుంచి ఎవరైనా ఇద్దరిని పిలిచి మీరు స్వీట్ పెట్టాలి. ఆవిడ లెక్చరర్. చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత ఒక్కటే సేమ్ ఉంటది, కళ్ళు. నాకు అర్థం కాలేదు సార్. మనం ముక్కు పెరిగినట్టు కళ్ళు పెరగవు. నువ్వేమో బయట దొరికేటువంటి ఆ గులాబ్ జామున్. ఆయన బుగ్గలు చూడండి, గులాబ్ జామున్. ఎంతకు తెగించారా? నీ పేరేంటి? జరప్ప యాదవ్. ఎప్పుడైనా అడిగావా మీనింగ్ ఏంటి అని? మా తాత వాళ్ళ పేరెంట్స్ నేమ్ అది. వాళ్ళ తాతకి జరైట్ రాప రాప. జరప్ప చాలా ఫీల్ అవుతున్నాడు. జరప్ప నేను పెట్టిన తర్వాత మీరు ఒక హాంటెడ్ హౌస్ కి మీరు టూర్ కి వెళ్ళబోతున్నారు ఇప్పుడు. దయ్యం మీరేనా? నువ్వు ఉండగా నేను ఎందుకు అవుతా దయ్యం? ఈమెకి ఒకవేళ దయ్యం కనపడితే కూడా వాడు నన్నేం చేయలేడు. భయపెట్టు వాళ్ళని. అతన్ని భయపెట్టు, వాళ్ళని భయపెట్టు. ఈ రోజు సుమా అడ్డాకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏ, ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ కాబట్టి, బి విష్ణుప్రియ కోసం. నీ తోటి యాంకర్స్ లో మీకు బాగా సపోర్ట్ చేసిన వారు ఎవరు? ఏ శ్రీముఖి, బి సుడిగాలి సుధీర్. సుధీర్. శ్రీముఖికి నాకు మధ్యలో ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. అవును. ఈ ఇద్దరిలో ఒకరితో క్యాండిల్ లైట్ డిన్నర్ కి వెళ్ళాలి అనుకుంటే ఎవరితో వెళ్తావు? ఏ పృథ్వీ, బి జేడి చక్రవర్తి. పృథ్వీ. విష్ణు ప్లీజ్. గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే విష్ణు ప్లీజ్. నాకు తెప్పీకు. 5 years నుంచి నేను ఏంట పడుతున్నా. ఈ ప్రపంచమంతా నన్ను వేలేసిన నువ్వు నా వేలు పట్టుకుంటే నేను ఈ ప్రపంచాన్ని వేలేస్తా. ఐ లవ్ యూ టూ పృథ్వీ. సుమా అడ్డా ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ టీవీలో.